చికెన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: చెక్క, లవంగ, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు అన్నీ వేసుకొని వేయించుకోవాలండి. అలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ని బాగా వేపుకొని తీసుకొని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేయాలండి. అలాగే ఫ్రై చేసిన చికెన్ అక్కడ పెట్టుకొని, ఈ పొడులు కూడా మనం ఏమైతే మసాలా పొడి చేసుకున్నామో వాటిని కూడా ఒక దగ్గర పెట్టుకొని, అలాగే పసుపు, కారం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే కళాయిలో చికెన్ వేపిన ఆయిల్లోనే మనం ఆ యొక్క వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేపుతున్న దాంట్లో ఈ మసాలా పొడిని కూడా కలుపుకోవాలండి. కలుపుకొని బాగా కలపాలి. అలాగే అది ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా దాన్ని మాడకుండా ఎక్కువసేపు దాన్ని అట్లా కలుపుతూ ఉండాలండి. అలాగే అవి బాగా ఫ్రై అయిన తర్వాత చూసుకుంటూ ఉండాలి, దగ్గర మాడిపోకుండా చూడండి. అలాగే ఆ పొడులు ఏమైనా చాలకపోతే మరి కొంచెం ఉప్పు కూడా మసాలాలన్నీ వేగిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకొని పసుపు వేసుకోవాలండి. అలాగే తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. అలాగే సరిపడా ఉప్పు కూడా చికెన్ పచ్చడికి సరిపడగా వేసుకోవాలండి. ఉప్పు చూడండి, ఉప్పు వేసుకున్న తర్వాత చక్కగా దాన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. అలాగే నాకు ఆ పాత్ర కళాయి సరిపోలేదండి కలపటానికి, అందుకని వేరే పాత్రలోనికి దాన్ని తీసుకుని విశాలంగా ఉన్నట్లు ఆ పాత్రలోకి తీసుకొని అదంతా మొత్తం నూనెలోనే ఆ ముద్దంతా వేగుతూ ఉండాలి. మనం కూడా జాగ్రత్తగా మాడిపోకుండా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉన్నప్పుడు అలాగే ఆ పేస్ట్ అనేది బాగా ఫ్లేవర్ కూడా వస్తుంది. అలాగే చికెన్ ఫ్రై చేసుకున్న చికెన్ని మిక్స్ చేసుకోవాలండి. అందులో మిక్స్ చేసుకొని బాగా మొత్తం కలిసేటట్టు కలయి పెట్టుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అంతా చాలా చక్కగా కలవాలండి. అన్నీ కూడా మిక్స్ అవ్వాలి. మనం ఎంతైతే బాగా కలుపుతూ ఉంటామో ముక్కకి అంత కారం పడుతుంది, అంత ఉప్పు పడుతుంది, అంత మసాలా కూడా చక్కగా ముక్క తీసుకుంటుందండి. అలాగే నిమ్మకాయలు కట్ చేసుకుని రసం పిండుకొని పిక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే లాస్ట్లో చల్లారిన తర్వాత మనం ఆ నిమ్మరసాన్ని కూడా ఆ చికెన్ పచ్చడిలో మనం కలుపుకొని చక్కగా దాన్ని నీట్గా మిక్స్ చేసుకొని చల్లారాక ఒక పాత్రలోకి తీసుకొని స్టోర్ చేసుకొని 3 నెలల వరకు నిలవ ఉంటుందండి పచ్చడి.